إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, గడిచిన శుక్రవారం నేను మీ ముందు పరోక్ష నింద అంటే గీబత్, ఇది మహాఘోరమైన పాపమని, ఎవరైతే పరోక్ష నిందకు గురవుతారో వారు నరకానికి పోతారని నివారించాను. సోదర మహేషులారా, అయితే ఈరోజు నేను మీ ముందు పరోక్ష నింద కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో చేయవచ్చు, హలాల్ అవుతుంది, జాయిజ్ అవుతుంది, దాని గురించి వివరిస్తాను. సోదర మహాశివులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్, ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్తో భయపడుతూ జీవితం గడపండి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడపండి. ఎల్లప్పుడూ నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. పాపాల యొక్క దరిదాపుల నుండి దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: వఖూలు కౌలన్ సదీదా. మీరు మాట్లాడేటప్పుడు, ఎప్పుడైతే సంభాషణ చేస్తారో, కన్వర్జేషన్, అప్పుడు నిజాయితీ మాట్లాడండి, సత్యం పలకండి, అబద్ధం పలకకండి, అబద్ధాన్ని నుండి దూరంగా ఉండండి. మాట్లాడితే సత్య వాక్కు అయ్యి ఉండాలి. అది సత్యమైన మాటలు మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, పరోక్ష నిందకు గురవకండి. సోదర మహాశివులారా, షరియత్ పరమైన ఉద్దేశం కోసం ఒకరి పరోక్షంలో వారి చెడుని ఎత్తి చూపటంలో తప్పు లేదు. షరియత్ పరమైన ఉద్దేశంతో ఒకరి పరోక్షంలో అతని లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చర్చించడంలో తప్పు లేదు. అయితే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలు ఏమున్నాయి అవి తెలుసుకుందాం. మొట్టమొదటి సందర్భం అత్తవల్లుం అంటే దౌర్జన్యంపై ఫిర్యాదు చేసే సందర్భం. మీ మీద దౌర్జన్యం జరుగుతుంది, మీరు అన్యాయం నిమిత్తం న్యాయమూర్తితో
సహాయం అడుగుతారు, దౌర్జన్యం జరుగుతుంది మీ పైన. అలాంటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయిస్తున్నారు. ఇక్కడ అతను లేడు కదా, అతని పరోక్షంలో నేను ఏమైనా మాట్లాడితే మహాఘోరమైన పాపం అయిపోతుందని అనుకుంటే వాడు దౌర్జన్యం చేస్తూనే ఉంటాడు. వాడు చేస్తున్న దౌర్జన్యం నుండి సంరక్షణ కావాలి కదా, దానికోసం ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కూడా పరోక్ష నింద అవుతుందేమో అని చేయకపోతే దౌర్జన్యం ఇంకా పెంచుతూ ఉంటాడు వాడు దౌర్జన్యాన్ని. కాబట్టి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసే సందర్భంలో ఒకరి వ్యక్తి గురించి, ఒక పర్సన్ గురించి అతని పరోక్షంలో అతని లేనప్పుడు సంరక్షణ కోసం మనం ఫిర్యాదు చేయవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, లా యుహిబ్బుల్లాహుల్ జహ్ర బిస్సూఇ మినల్ ఖౌలి ఇల్లా మా జులిమ్. ఎవరైనా మాట్లాడేటప్పుడు అబద్ధం పలికితే, పరోక్ష నిందకు గురవుతే, చాడీలు చెప్పితే ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నచ్చని పని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. మనము ఒక వ్యక్తి వెనకాల అతని పరోక్షంలో అతని లేనప్పుడు అతని గురించి మాట్లాడుతున్నామంటే ఇది మహాఘోరమైన పాపం, అల్లాహ్కి నచ్చదు. అయితే మీపై గనక దౌర్జన్యం జరుగుతుంటే అలాంటప్పుడు పరోక్షంగా అతని గురించి మాట్లాడవచ్చు అని ఈ ఆయత్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీపైన ఎప్పుడైనా సమాజంలో ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారంటే అతని దౌర్జన్యం నుండి సంరక్షణ కోసం న్యాయమూర్తి దగ్గర వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇలాంటి సందర్భంలో పరోక్ష నింద చేయడం తప్పు లేదు. సోదర మహాశివులారా, అదేవిధంగా పరోక్ష నింద చేయవచ్చు, జాయిజ్, హరాం. ఎప్పుడు హలాల్ అవుతుంది ఎప్పుడైతే ఇజాలతుల్ మున్కర్ అల్ ఇస్తిఆనతు అలా తగీరిల్ మున్కర్, షరియత్ విరుద్ధంగా జరిగే పనులను నిరోధించటం కోసం. షరియత్కి అంటే ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా సమాజంలో పనులు జరుగుతుంటే దాన్ని నివారించటం కోసం, దాన్ని నిరోధించటం కోసం అతని గురించి పరోక్షంగా మాట్లాడడం తప్పు లేదు. ఒక వ్యక్తి షరియత్కి విరుద్ధంగా సమాజంలో పనులు చేస్తున్నాడు, అతనిని ఆ దుర్మార్గం నుండి, ఆ రుగ్మత నుండి నిర్మూలించడానికి, అతనిలో ఉన్న రుగ్మతను దూరం చేయడానికి ఈ ఉద్దేశంతో మనము అతని గురించి మాట్లాడుతున్నామంటే ఇది పరోక్ష నింద అవ్వదు. సోదర మహాశివులారా, మన ఉద్దేశం ఏమై ఉండాలి? అతని గురించి నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మాట్లాడుతున్నానంటే అతని కీడు నుండి సంరక్షణ కావాలి. అతను చేస్తూ ఉన్న పాపం, రుగ్మత నుండి సమాజంలో అశాంతి వ్యాపించి ఉన్నది. సమాజంలో శాంతిని వ్యాపించాలంటే అతనిలో ఉన్న రుగ్మతను తొలగించాలి, ఖండించాలి, నిర్మూలించాలి. ఉదాహరణకు సమాజంలో ఒకడు రోజు సారాయి తాగేసి వచ్చేసి, రోజు రాత్రి సమయము మందు తాగేసి వచ్చేసి, మందు వేసుకున్న తర్వాత నైట్ 12, 11 ఆ టైంలో 1 గంటకి వచ్చి రోడ్డు మీద కేకలు వేస్తున్నాడు. అందరూ పడుకుని ఉన్నాము. రోజు ఇదే, రోజు ఒక టార్చర్లా చేస్తున్నాడు. మన మీద ఒక టార్చర్ కింద ఉంది అది. కేకలు వేస్తాడు,
తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల్ని కొడతాడు, భార్యని కొడతాడు. అలాంటప్పుడు అతనికి బుద్ధి చెప్పాలని ఆ ఉద్దేశంతో మనము అతని గురించి ఎవరైతే ఊరిలో కాజీ గారు ఉంటారో లేకపోతే ధార్మిక పండితులు ఉంటారో అతని దగ్గర వెళ్ళి, గురువుగారు, కాజీ గారు, అతను ఇలా చేస్తున్నాడండి, మీరు ఏదైనా న్యాయం చేయండి, అతన్ని పిలిపించి హితబోధన చేయండి, ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా గురువుల దగ్గర కానీ లేకపోతే ఆ ఊరికి సంబంధించిన కాజీ ఎవరైతే ఉన్నారో ఆ కాజీ వద్దకు వెళ్ళి అతని గురించి చర్చించడం ఇది పరోక్ష నింద అవ్వదు. ఇంకో విషయం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఉన్నాడు, సారాయి తాగుతున్నాడు, మీ మాట వినట్లేదు. మీ అబ్బాయి ఉన్నాడు, నమాజ్ స్థాపించట్లేదు, జూదంలో పడిపోయి ఉన్నాడు, లాటరీకి అడిక్ట్ అయిపోయి ఉన్నాడు, లేకపోతే సారాయికి అడిక్ట్ అయి ఉన్నాడు, ఆల్కహాల్ అడిక్షన్. ఈ విధంగా ఎన్నో రుగ్మతలో మునిగిపోయి ఉన్నాడు. అతని నుండి ఆ రుగ్మతను బయటికి తీయాలంటే, ఆ చెడు అలవాట్లు అతని నుండి దూరం అవ్వాలంటే మీ మాట వినట్లేదు కదా, గురువుగారి దగ్గర వెళ్ళి, గురువుగారు ఒకసారి మా ఇంటికి రండి, లేకపోతే మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, అతనికి హితబోధన చేయండి, నసీహత్ చేయండి, గుణపాఠం చెప్పండి అని గురువుగారి దగ్గర వెళ్ళి, మసీద్ గురువుగారి దగ్గర వెళ్ళి, లేకపోతే ఎవరైనా గురువులు పెద్దవారు ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి హితబోధన నిమిత్తం మనము మన సంతానం గురించి మాట్లాడుతున్నామంటే అది పరోక్ష నింద అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇజాలతుల్ మున్కర్, అతనిలో ఉన్న రుగ్మతలను నిర్మూలించడం, ఖండించడం ఉద్దేశంతో మనం అతని పరోక్షంగా అతను లేనప్పుడు అతని గురించి ఇంకో ఒకరి దగ్గర మాట్లాడుతున్నాం. సోదర మహాశివులారా, అదేవిధంగా పరోక్ష నింద చేయవచ్చు, చాడి అవ్వదు, అది ఘోరమైన పాపం అవ్వదు. ఆ సందర్భం ఏమిటంటే ఇస్తిఫ్తా కోసం, అంటే ధార్మిక విషయం తెలుసుకోవటం కోసం. మీకు హలాలో హరామో తెలియదు, ఒక వ్యక్తి చేస్తున్నాడు, అతను హరాం చేస్తున్నాడేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఇంకా తెలియదు అది హలాలా హరామా అని. గురువు దగ్గర వచ్చి మాట్లాడతాం, గురువుగారు అతను ఇలా చేస్తున్నాడు, మొత్తం వివరంగా చెప్తాం, అతను ఇలా చేస్తున్నాడు, ఇలా ఫంక్షన్ చేశాడు, ఈ చేశాడని వివరంగా మొత్తం చెప్తాను. చెప్పి ఇది చేయొచ్చా చేయకూడదా గురువుగారు అని అడుగుతాం. ఇస్తిఫ్తా అంటే ధార్మిక విషయం తెలియేటప్పుడు ధార్మిక గురువు దగ్గర వెళ్ళి, ధార్మిక పండితుల దగ్గర వెళ్ళి ధార్మిక విషయం తెలుసుకోవటం. దాని నిమిత్తం ఒక సంఘటనను, ఒక వ్యక్తి గురించి వివరంగా గురువు గారి దగ్గర వెళ్ళి చెప్తున్నామంటే అది పరోక్ష నింద అవ్వదు. ఎందుకంటే మీ ఉద్దేశం ఏంటి? ఇస్తిఫ్తా, ఫత్వా తెలుసుకోవాలి, అది హలాలా హరామా, జాయిజా నా జాయిజా, చేయొచ్చా చేయకూడదా, ఆ ధర్మం తెలుసుకోవటం కోసం. అంటే ఇస్లామీయ చట్టపరంగా ఇది నేరమా లేకపోతే చేయవచ్చా అని ఆ విషయాన్ని తెలుసుకోవటం కోసం ఒక సంఘటనను, ఒక వ్యక్తి గురించి వెళ్ళి వివరంగా మొత్తం ఇన్ఫర్మేషన్ గురువు గారి దగ్గర వెళ్ళి చెప్పటం ఇది పరోక్ష నింద అవ్వదు. ఉదాహరణకు మహాప్రత సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త గారు, మా అమ్మగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, ఆమె వైపు నుండి నేను ఇప్పుడు సదకా చేయవచ్చా చేయకూడదా అని ప్రశ్నించారు. అంటే ఆమె ఇప్పుడు పరోక్షంగా ఉందా, చనిపోయింది, ప్రపంచంలో లేదు, అది నిజంగానే పరోక్ష నింద అయిపోతుందా అని భయంతో భయపడుతూ వెళ్ళి అడుగుతున్నారు. ఇది పరోక్ష నింద అవ్వదు కదా, పరోక్ష నింద అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఇస్తిఫ్తా కోసం వెళ్ళారు, ఆమె లేదు కదా, పరోక్షంలో ఉంది, కానీ ఇస్తిఫ్తా కోసం వెళ్ళారు, అంటే ధర్మం తెలుసుకోవటం కోసం. మా అమ్మగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, ఆమె వైపు నుండి నేను సదకా ఖైరాత్ చేయవచ్చా లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఇంకో సంఘటన,
హిందా బింది ఉక్బా రదియల్లాహు అన్హా అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హు గురించి, ఆమె తమ భర్త గురించి ప్రవక్త గారి వద్దకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఓ ప్రవక్త, నా భర్త, నా హస్బెండ్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హు అతడు పిసినారి, సంపాదిస్తున్నాడు, కానీ నా కోసం, నా సంతానం కోసం సరిగ్గా సంపద నుండి ఇవ్వటం లేదు. నేను అతనికి తెలియకుండా అతని ధనం నుండి ఏమైనా తీసుకోవచ్చా అన్న. అంటే అబూ సుఫియాన్ రదియల్లాహు అన్హు ఇక్కడ లేరు. పరోక్ష నింద అవుతుందా ఇది? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఆమె ఇస్తిఫ్తా కోసం వచ్చింది. ఇస్తిఫ్తా అంటే ధర్మం తెలుసుకోవటం కోసం. అది హలాలా హరామా, జాయిజా నా జాయిజా, చెయ్యొచ్చా చేయకూడదా, తప్ప ఒప్ప అని తెలుసుకొని నిమిత్తం ఇస్తిఫ్తా కోసం వచ్చింది. ధార్మిక విషయాలు తెలుసుకోవడం కోసం అబూ సుఫియాన్ రదియల్లాహు అన్హు పరోక్షంలోనే ఆమె భర్త గురించి చెప్తుంది, వివరంగా చెప్తుంది. ఇది పరోక్ష నింద అవ్వదు. ఉద్దేశం ఏంటి? ధర్మం తెలుసుకోవాలి. ఆమె వచ్చి అంటుంది, అతడు పిసినారి, సరిగ్గా డబ్బు ఇవ్వట్లేదు, సంపాదిస్తున్నాడు కానీ నాకు ఇవ్వట్లేదు సరిగ్గాను. నా కోసం, నా సంతానం కోసం, పోషణ కోసం నేను అతనికి తెలియకుండా అతని ధనం నుంచి డబ్బు తీసుకువచ్చా లేదా అని ప్రశ్నించింది. పరోక్ష నిందలో ఇది కాదు. ఎందుకు కాదంటే ఆమె ధర్మం తెలుసుకోవటం కోసం అబూ సుఫియాన్ రదియల్లాహు అన్హు లేనప్పుడు పరోక్షంలో మాట్లాడుతుంది, ధర్మం తెలుసుకోవటం కోసం ఉద్దేశంతో. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కూడా ఏదో ఫంక్షన్లో అటెండ్ అవుతారు, లేకపోతే ఏదో సందర్భంలో మీకు తెలియని విషయం మీకు తెలుస్తుంది. ఆ రోజు తెలుసుకుంటారు మీరు, కానీ మీకు తెలియదు. అది గురువుగారి దగ్గర వస్తారు, గురువుగారు ఫలానా చోట వెళ్ళాను, నేను ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యాను, కొన్ని విషయాలు నాకు తెలియని నేను చూశాను, అక్కడ కొత్తగా అనిపించింది, ఇది హదీస్లో ఉందా లేదా, ఖురాన్ వెలుగులో ఏవైనా దీని గురించి ఆధారం ఉందా లేదా అంటే ధర్మం తెలుసుకోవటం కోసం ఆ సంఘటన మొత్తం వివరంగా చెప్తున్నారు. ఆ వ్యక్తి గురించి, అతను అలా చేస్తున్నాడు సమాజంలో అని అతని గురించి పేరు చెప్పి చెప్తాం, సందర్భాన్ని వివరిస్తాము, పేరు కూడా చెప్తాము, అంత డీటెయిల్స్ ఇస్తాం గురువుగారికి అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత ధర్మం తెలుసుకోవటం కోసం అడుగుతున్నాం ఉద్దేశం. అలా చేయవచ్చు. అదేవిధంగా పరోక్ష నింద అవ్వదు. ఇంకో సందర్భం ఏమిటి? తహదీరుల్ ముస్లిమీన్ మినశ్శర్రి వ నసీహతుహుం, చెడు నుండి హెచ్చరించడం, హితబోధన నిమిత్తం. చెడు నుండి హెచ్చరించడం, హితబోధన నిమిత్తము మనము ఒకరి గురించి అతని పరోక్షంలో మాట్లాడుతున్నామంటే అది పరోక్ష నింద అవ్వదు, గీబత్ అవ్వదు, చాడి అవ్వదు. ఉదాహరణకు సాక్షులు, ఎవరైతే సాక్షులుగా ఉంటున్నారో, ఏదో ఒక సమావేశంలో సాక్షులుగా ఉంటారు, విట్నెస్, వారి లోపాలను ఎత్తి చూపటం. ఉదాహరణకు బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలి, నేనేమో అతనితో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నాను బిజినెస్లో, అతని గురించి తెలియదు. అతని ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ వెళ్ళి అతని గురించి, అతని లేనప్పుడు ఒకసారి పరిశీలన చేస్తున్నాను, అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నేను అతని మంచివాడా కాదా, మోసం చేస్తాడా లేకపోతే మంచివాడేనా, నమ్మక ద్రోహియా లేకపోతే మంచివాడేనా, వాడిపైన నమ్మకం పెట్టవచ్చా అని ఆ ట్రస్ట్ కోసం, అతనిపైన భరోసా రావాలని, అతనిపైన నమ్మకం రావాలని, అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో అతని నివాసం దగ్గరలో ఇరుగు పొరుగు వారితో వెళ్ళి, రిలేటివ్స్తో వెళ్ళి పరిశీలించటం, అతను మంచివాడేనా కాదా. ఎందుకు? నేను పార్ట్నర్షిప్ చేయాలి, నేను బిజినెస్ చేయాలి అతనితో. అడిగేటప్పుడు అతని ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే ఉంటున్నారో, లేకపోతే అతని రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత ఏంటంటే చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పకపోతే, పార్ట్నర్షిప్ చేసుకుంటే తర్వాత వాడు మోసం చేస్తే వీడికి లాస్ అవుతుంది. సో వాడు చెడ్డవాడు, మోసం చేస్తాడు, చీటర్, ఫ్రాడ్ చేస్తుంటాడు, ఇలాంటి లోపాలు అతనిలో ఉంటే అతని లోపాన్ని అతనికి చర్చించాలి.
ఒకవేళ మీరు లోపాన్ని చర్చించకపోతే అతను లాస్ అయిపోతాడు కదా పార్ట్నర్షిప్ చేసిన తర్వాత. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీ దగ్గర వచ్చి ఎవరో సాక్షులుగా అడుగుతున్నారు, మిమ్మల్ని సాక్షి అడుగుతున్నారు, అతను మంచివాడా కాదా, చెడ్డవాడైతే అతని చెడ్డతనం గురించి వివరించాలి. అతని పరోక్షంలో వాడు మంచివాడు కాదండి, మోసం చేస్తాడు, ఎంతోమందికి ముంచేశాడు ఆల్రెడీ, ఈ విధంగా వివరంగా చెప్పాలి. ఇది పరోక్ష నింద అవ్వదు. అదేవిధంగా పెళ్లి వ్యవహారం, పెళ్లి చూపుల గురించి వస్తారు కదా, వచ్చే ముందు సెట్టింగ్ అంతా చేసుకుంటారు. ఆ పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేటివ్స్లో వీడు మంచివాడా కాదా అని తెలుసుకుంటారు. లేకపోతే అమ్మాయి గురించి అమ్మాయి మంచిదా కాదా అని ఇన్వెస్టిగేట్ చేస్తాం, అవునా కాదా? మనము పెళ్లి చూపులకి వెళ్ళే ముందు అతని ఇరుగు పొరుగు వారిలో, లేకపోతే ఆమె ఎక్కడైతే నివసిస్తుందో వారి ఇరుగు పొరుగు వాళ్ళ రిలేటివ్స్తో, లేకపోతే దగ్గరున్న వారితో అడుగుతాం, ఆమె మంచిదేనా, వాడు మంచివాడేనా, జాబ్ చేస్తున్నాడా లేదా, ఆమె క్యారెక్టర్ మంచిదేనా, ఈ విధంగా మనం వెళ్ళి పరిశీలిస్తాం. ఇలాంటప్పుడు పరిశీలన కోసం వస్తున్నప్పుడు మేము ముందుకు వచ్చి ఆమె మంచిదేనా కాదా, అతడు మంచివాడేనా కాదా అని పరిశీలించేటప్పుడు అతనిలో లేకపోతే ఆమెలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాలను బయట పెట్టాలి. పెట్టకపోతే తర్వాత పెళ్ళైన తర్వాత వెంటనే డివోర్స్ తీసుకుంటారు, వాళ్ళు వెంటనే విడాకులు తీసుకుంటారు. ఎందుకంటే ఆ లోపాలను మీరు చెప్పలేదు కాబట్టి. అదే వివరించి ఉంటే వివాహం చేసేవారు కాదు కదా. కాబట్టి పెళ్లి చూపుల సందర్భంలో ఎవరైనా వివరంగా అతనికి తెలియకుండా అతని పరోక్షంలో మీకు వచ్చి అతడు మంచివాడైనా, పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కొడుకు మంచివాడైనా కాదా, కాబోయే పెళ్లి కూతురు మంచిదేనా కాదా, ఆమె మంచిదేనా, క్యారెక్టర్ ఎలా ఉంది అంటే వీళ్ళ పేరెంట్స్ అయితే బాగానే చెప్తున్నారు, నిజంగానే అలాగే ఉందా, ఆమెలో మంచితనం ఉందా లేదా, వ్యవహారణ మంచిగా ఉంటుందా లేదా, అతడు మంచివాడేనా, ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా లేవా అని పరిశీలన నిమిత్తం ఎవరినైనా వెళ్ళి అడుగుతుందంటే మన బాధ్యత ఏంటంటే అతనిలో లేకపోతే ఆమెలో కాబోయే పెళ్లి కొడుకులో లేకపోతే కాబోయే పెళ్లి కూతురులో ఏదైనా లోపం ఉంటే, లోపాలుంటే తెలియపరచాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు చెప్పలేదు, వివాహం జరిగిన తర్వాత లోపాలను బయటికి వస్తే అప్పుడు ఏం చేస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఆ విడాకులు రాకుండా ముందే చెప్పేశారు అనుకోండి, ఆ పరిస్థితి రాదు కదా, విడాకుల పరిస్థితి రాదు. ఇలాంటి సమయంలో ఆమె గురించి లేకపోతే అతడు గురించి మీరు అతడిలో ఉన్న ఆమెలో ఉన్న ఏదైనా లోపాలుంటే అది వివరంగా చెప్పడం, ఇది పరోక్ష నింద కాదు, ఇది చాడి అవ్వదు, ఇది గీబత్ అవ్వదు, ఇది నసీహత్ అవుతుంది. తహదీరుల్ ముస్లిమీన్ మినష్ షర్రి వ నసీహతుహుం. అదేవిధంగా స్నేహం చేసే ముందు ఒకసారి పరిశీలించుకోవాలి. నేను ఎవరైతే అయితే ఫ్రెండ్షిప్ చేయబోతున్నారో అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ యొక్క ప్రభావం నా మీద పడుతుంది, స్నేహ భావన యొక్క ప్రభావం పడుతుంది నా పైన. అందుకే స్నేహం చేసే ముందు వీడు మంచివాడా కాదా, ఆమె మంచిదా కాదా అని పరిశీలన చేసేటప్పుడు అతని గురించి ఆమె గురించి మీ దగ్గర వచ్చి అడిగేటప్పుడు వాడు మంచివాడా కాదా, మంచివాడైతే మంచివాడే అని చెప్పాలి, మంచి ఆమె అయితే మంచి ఆమె అని చెప్పాలి, ఆమెలో ఏమైనా లోపం ఉంటే అతడులో ఏమైనా లోపం ఉంటే చెప్పాలి. నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కానీ ఆలోచించుకో, అతని మంచివాడు కాదు, ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఆమె మంచిది కాదు అనే విధంగా వివరంగా చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మంచివారుగా ఉంటే మంచివారుగా అవుతాము, చెడ్డవారితో కలిసిపోతే మనం కూడా చెడ్డతనం మనలో, ఆ వారి యొక్క చెడ్డతనం మనలో వచ్చేస్తుంది. కాబట్టి అతని పరోక్షంలో అతని గురించి అతను చెడ్డవాడు, ఆమె చెడ్డది, ఆ విధంగా అతని లోపాలని బయట పెట్టడం మంచి విషయమే. ఎందుకంటే వీడు మంచివాడు, స్నేహం పెంచుకున్న తర్వాత వాడిలో ఉన్న చెడ్డతనం వీడిలో వచ్చేస్తే, వాడిలో ఉన్న కీడు వీడిలో వచ్చేస్తే, వాడిలో ఉన్న లోపం వీడిలో వచ్చేస్తే వీడి జీవితం పాడైపోతుంది కదా. కాబట్టి అతనిలో ఉన్న లోపాలని బయట పెట్టడం ఇది పరోక్ష నింద అవ్వదు, గీబత్ అవ్వదు, చాడి అవ్వదు. అందుకే సలహాలు అడిగేటప్పుడు మ్యారేజ్ టైంలో లేకపోతే ఎలాంటి బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలి, పార్ట్నర్షిప్ చేసే ముందు మనం ఏం చేయాలంటే మంచి సలహాలు ఇవ్వాలి. సలహాలు అడిగేటప్పుడు ముఖ్యంగా మ్యారేజ్ సమయంలో, మ్యారేజ్ టైంలో ఎలాంటి దాపరికాలు లేకుండా వారికి శ్రేయోభిలాషిగా అంటే వాడికి మంచి జరగాలి, వాడు సుఖంగా బతకాలి, ఆ ఉద్దేశంతో
సంబంధిత వ్యక్తిలో ఉన్న లోపాలన్నిటినీ వివరించాలి. అతను మంచివాడు కాదండి, సారాయి తాగుతాడు, సారాయి తాగే అలవాటు ఉంది, ఎప్పుడు చూసినా మందు బాబే, రాత్రి పూట వచ్చి ఈ విధంగా హంగామా చేస్తుంటాడు, సిగరెట్ తాగుతాడు, మంచి అలవాట్లు లేవు, అన్ని చెడు అలవాట్లే ఉన్నాయి, చెడిపోయి ఉన్నాడు మనిషి అని ఈ విధంగా పెళ్లి కొడుకు గురించి అతనిలో ఉన్న లోపాలన్నీ బయటికి పెట్టాలి. అదేవిధంగా ఆమె క్యారెక్టర్ బాగాలేకపోతే ఆమె క్యారెక్టర్ బాగాలేదు, ఇలా అని వివరంగా చెప్పేయాలి. ఎందుకంటే ఈ విషయాలు తర్వాత వివాహం జరిగిన తర్వాత తెలిసిందనుకోండి, వెంటనే విడాకులు తీసుకుంటున్నారు కదా, ఆ విడాకులు రాకుండా ఉండడాలంటే ముందే మంచి సలహాలు ఉంటే సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే అద్దీను అన్ నసీహ మన ధర్మం ఇస్లాం అనేది అందరి కోసం మంచి జరగాలి, అందరూ మంచిగా బతకాలి, అందరూ చక్కగా బతకాలి, అందరూ సంతోషకరమైన జీవితం గడపాలి, అందరూ సుఖంగా బతకాలి, ఎవరికి ఎలాంటి బాధ ఉండకూడదు, సలహాలు ఇస్తే మంచి సలహాలు ఇవ్వాలని నేర్పిస్తుంది. ఎవరికైనా మనము నష్టాల నుండి కాపాడాలి. రాబోయే నష్టాల నుండి కాబోయే ఏదైతే రాబోయే కష్టాలు ఉన్నాయో దాని నుండి మనం ఇతరులను కాపాడాలి, మంచి హితబోధన చేయాలి. అదేవిధంగా పరోక్ష నింద అవ్వదు. ఏం సందర్భం అది? అల్ ముజాహిరు బిల్ ఫిస్క్ అంటే బహిరంగంగా పాపాలు చేసే వ్యక్తికి ఆ పాపం నుండి ఆపడం కోసం. బహిరంగంగా పాపాలు చేస్తున్నాడు, పబ్లిక్లీ, ప్రైవసీలో కాదు, పబ్లిక్లీ బహిరంగంగా పాపాలు చేస్తున్నాడు, ఆడి వల్ల నలుగురు చెడిపోయేలా ఉన్నారు, అతని వల్ల సమాజంలో రుగ్మతలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తిలో ఉన్న లోపాలన్నిటినీ ఆ గురువుగారి దగ్గర వచ్చి, లేకపోతే ఖాదీ దగ్గర వచ్చి, లేకపోతే ఒక సమావేశంలో నలుగురు కూర్చుని అతనికి బుద్ధి చెప్పాలి. ఇలా చేస్తే ఎలా అని మనము 4-5 కలిసి వారి ఇంటికి వెళ్ళి హితబోధన చేయడం నిమిత్తం కూర్చుని వాడి పరోక్షంలో మాట్లాడుతున్నామంటే ఇది పరోక్ష నింద అవ్వదు. ఉదాహరణకు ఒకడు సారాయి తాగుతున్నాడు, సొమ్ము కొల్లగొట్టుతున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, అదేవిధంగా హరాం పనులు చేస్తున్నాడు, బహిరంగంగా చేస్తున్నాడు, సారాయి బహిరంగంగా అమ్ముతున్నాడు, వాడిది చిల్లర కొట్టు, ఆ కొట్టులో చూసుకుంటే సారాయి అమ్ముతున్నాడు, బహిరంగంగా అమ్ముతున్నాడు, ముస్లిమ్స్ అందరికీ తెలుసు, వాడు ముస్లిం అయ్యి కూడా సారాయి అమ్ముతున్నాడు, పాన్ షాప్, కిల్లి షాప్ వాడిది, కానీ అందులో రాత్రిపూట అందరికీ తెలుసు, బహిరంగంగా అందరికీ తెలిసేలాగే అమ్ముతున్నాడు. చాలామంది వెళ్ళి అక్కడ సారాయి తీసుకుని తాగుతున్నారు కొనుక్కొని. ఇది బహిరంగంగా పాపం చేసినట్టు కదా. ఒకడు బహిరంగంగా సారాయి తాగుతున్నాడు రోజు, మనకి తెలుసు. ఒకడు బహిరంగంగా హరాం పనులు చేస్తున్నాడు, బహిరంగంగా వడ్డీ తింటున్నాడు, మనకి తెలుసు వాడు వడ్డీ తింటాడని. ఈ విధంగా బహిరంగంగా మహాపాపాలకి గురవుతున్న వ్యక్తికి అతని నుండి ఆ రుగ్మతను తొలగించడానికి, ఆ చెడు పనులను నిర్మూలించడానికి ఆ నిమిత్తం నలుగురు సమావేశం జరిపి ఆ సమావేశంలో అతని పరోక్షంలో అతని లేనప్పుడు అతనికి ఎలా బుద్ధి చెప్పాలి, అతని నుంచి ఆ రుగ్మతను ఎలా తొలగించాలి, అతని ఎలా ఖండించాలి, ఎలా నిర్మూలించాలి, ఆ నిమిత్తం మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది పరోక్ష నింద అవ్వదు. ఉదాహరణకు ఒకడు అందరికీ తెలిసినట్టు సారాయి అమ్ముతున్నాడు, ఒకడు అందరికీ తెలిసినట్టు వడ్డీ సొమ్ము తింటున్నాడు, ఒకడు అందరికీ తెలిసినట్టు జమీందార్ ఉన్నాడు, జమీందార్ అయ్యి పాస్తుల్లో మోసం చేస్తున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, సొమ్ము కొలగొట్టుతున్నాడు, సరాయి తాగుతున్నాడు, ఇలాంటి హరాం పనులు బహిరంగంగా చేస్తున్నాడు, బహిరంగంగా పబ్లిక్లీ చేస్తున్నాడు. నలుగురు కూర్చుని, లేకపోతే ఒక మసీదులో ఒక కమిటీ వారు కూర్చుని, లేకపోతే గురువు గారు కూర్చుని అందరూ కలిసి అతని నుండి ఆ రుగ్మతను ఎలా తొలగించాలి, అతనిని ఆ పాపాల నుండి ఎలా కాపాడాలి, ఆ నిమిత్తం మనం మాట్లాడుతున్నాము, మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నామంటే ఇది పరోక్ష నింద అవ్వదు. అదేవిధంగా ఇంకో సందర్భం ఉంది, మనం అతని పరోక్షంలో మాట్లాడితే అది పరోక్ష నింద అవ్వదు. అదేంటంటే తారీఫ్ అంటే ఏంటి? ప్రసిద్ధి చెందిన లోపాలన్నితో పిలవటం. అతనిలో ఒక లోపం ఉంది, కాకపోతే ప్రసిద్ధి చెందిన లోపం అది. ఉదాహరణకు 4 భాషలు నివసిస్తున్నారు, ఒకే కమ్యూనిటీలో
ఒకే ఏరియాలో నలుగురు భాషా పేరుతో నలుగురు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడు, అతనికి భాష అయితే ఒకడే తెలుసు. ఆ ఒక్కడే ఎవరైతే తెలుసు వచ్చి నాకు అడ్రస్ అడుగుతున్నారు, భాష గారి ఇల్లు ఎక్కడండి అని. అప్పుడు నేను అంటాను, ఈ సొసైటీలో నలుగురు భాషలో ఉన్నారండి, భాషా పేరులతో నలుగురు ఉన్నారు, మీకు ఏ భాష కావాలి? అప్పుడు నేను ఏమంటానంటే, అతడు కుంటివాడండి. వెంటనే దారి చూపుతాడు, ఫలానా వ్యక్తి ఆ ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే భాష పేరే నలుగురు ఉన్నారు, కానీ అందులో ఒకడు కుంటివాడు. కుంటి లోపం కదా, కుంటితనం లోపం. కానీ అతని లోపాన్ని అతని పరోక్షంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? అతని లోపాన్ని పరోక్షంలో, అతను లేనప్పుడు మాట్లాడుతున్నాం. ఇది పరోక్ష నింద అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఆ కుంటివాడు వాడు కాదు. కుంటివాడు అనే లోపం చెప్పకపోతే అడ్రస్ తెలియదు కదా. కాబట్టి అడ్రస్ తెలుసుకోవటం కోసం, అదే ఒక వ్యక్తిగత తెలుసుకోవటం కోసం అతని లోపాన్ని అతని పరోక్షంలో చెప్పడం తప్పు లేదు. ఎందుకంటే నలుగురు భాషలు ఉన్నారు అక్కడ. అతనికి కావాల్సిన భాష ఎవరు? కొత్తగా వచ్చాడు మనిషి, అతనికి భాష కావాలి. ఆ భాష ఎవరు? కుంటివాడు. ఆ కుంటివాడు భాష ఎవరైతే ఉన్నారో అది సమాజానికి ఏం తెలుసు? నలుగురు ఉన్నారండి ఇక్కడ, ఏ భాష కావాలి మీకు అంటే అప్పుడు చెప్తాడు వివరంగా, నాకు కుంటివాడు ఉన్న భాష కావాలి. అది చూపిస్తాడు. ఆ ఇల్లు, ఆ వ్యక్తి ఇల్లు అదేని చూపిస్తాడు. సో ఇదేంటి? పరోక్ష నిందలో అతని లోపాన్ని చెప్పాడు కదా, అతని లోపాన్ని కుంటివాడు అని వివరించాడు కదా, ఇది ఏమవుతుంది? పరోక్ష నింద కాదు. ఎందుకంటే అడ్రస్ తెలుసుకోవటం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం వివరంగా చెప్పాము. ఇది పరోక్ష నింద, గీబత్ అవ్వదు, చాడి అవ్వదు. వివాహం జరిపే ముందు మ్యారేజ్ సమయంలో పరిశీలన నిమిత్తం మీ దగ్గర వచ్చి ఎవరైనా సలహాలు అడిగితే, ఏ వ్యక్తి గురించి అయితే సలహాలు అడుగుతున్నారో అతనిలో ఏమైనా లోపం ఉంటే ఆ లోపాన్ని బయట పెట్టాలి. ఉదాహరణకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఫాతిమా బింత్ ఖైస్ రదియల్లాహు అన్హా వచ్చి, ఓ ప్రవక్త, నా దగ్గర ముగ్గురు వచ్చి వివాహిత సంబంధం అడుగుతున్నారు, నేను ఈ ముగ్గురులో ఏ వ్యక్తితో వివాహం చేసుకుంటే మంచిది అని అడిగింది. ముగ్గురు ఎవరు? అబూ సుఫియాన్, అబూ జహం, ఉసామా బిన్ జైద్ రదియల్లాహు అన్హుమ్ అజ్మঈన్. ఫాతిమా బింత్ ఖైస్ రదియల్లాహు అన్హా వచ్చి, ఈ ముగ్గురు కూడా నా వద్దకు వచ్చి నాతో పెళ్లి చేసుకో అమ్మా అంటున్నారు, ఈ ముగ్గురులో ఉత్తమం ఎవరు ప్రవక్త అని ప్రశ్నించింది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, అబూ సుఫియాన్తో పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? అతను ముఫ్లిస్, పేదవాడు, డబ్బులు సరిగ్గా ఉండవు, సరిగ్గా పోషించలేరు, కాబట్టి అబూ సుఫియాన్తో పెళ్లి చేసుకోవద్దు. అబూ జహంతో కూడా పెళ్లి చేసుకోవద్దు. అతడి లక్షణం ఏమిటంటే అతను ఆడవారిని, స్త్రీని ఎక్కువగా కొడుతూ ఉంటాడు, దౌర్జన్యాలు చేస్తుంటాడు. కాబట్టి స్త్రీ మీద దౌర్జన్యం చేస్తుంటాడు, కొడుతూ ఉంటాడు. కాబట్టి అబూ జహంతో కూడా పెళ్లి చేసుకోవద్దు. ఉసామా బిన్ జైద్తో పెళ్లి చేసుకో, అతని మంచివాడు, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించేవాడు, మంచితనం ఉంది అతనిలో. ఉసామా బిన్ జైద్ రదియల్లాహు అన్హుతో పెళ్లి చేసుకోమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా మంచి సలహాలు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం ఏమైంది? పెళ్లి చూపులకు వచ్చే సమయంలో, పెళ్లి చూపుల ముందు పెళ్లి కొడుకు గురించి లేకపోతే కాబోయే పెళ్లి కూతురు గురించి పరిశీలన జరిగినప్పుడు వారిలో ఏవైనా లోపం ఉంటే వెంటనే చెప్పేయాలి. ఎందుకంటే వివాహం జరిగిన తర్వాత చెప్తే వెంటనే విడాకులు తీసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది పరోక్ష నింద అవ్వదు, ఇది గీబత్ అవ్వదు, ఇది చాడి అవ్వదు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.